హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వ్లాగ్లో వచ్చేసరికి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే రన్ అవుతున్నాయి కదా. సో పిల్లల్ని అయితే బయట కిడ్స్ సెంటర్కి తీసుకెళ్ళాను. ఇక్కడ కిడ్స్ గేమ్ జోన్కి వెళ్ళామన్నమాట. మా ఊర్లోనే కొత్తగా స్టార్ట్ అయిపోయింది కాజు మాల్ అని చెప్పేసి. సో అక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. కాసేపు షాపింగ్ చేశాక పైన ఫ్లోర్లో ఇది 3 స్టేర్స్ బిల్డింగ్ అనమాట. కింద వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ ఉందన్నమాట. మ్యాక్స్, ఫ్యాషన్ సిటీ, స్టైల్ యూనియన్ ఇలా చాలా చాలా బ్రాండెడ్వి ఉన్నాయన్నమాట. అవన్నీ విజిట్ చేశాక సెకండ్లో మల్టీప్లెక్స్ ఉందన్నమాట, మూవీస్కి సంబంధించింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి థర్డ్, 4th ఫ్లోర్లో గేమ్ జోన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడైతే టికెట్స్ ఉన్నాయన్నమాట. అలా రీఛార్జ్ చేసుకోవాలంట. కార్డుది 500 మనం కనుక రీఛార్జ్ చేయించుకుంటే 580 వస్తుంది. అలాగే 1000 చేయించుకుంటే 1160 దాకా వస్తుంది. అలాగే 2000, 5000 ఇలా డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట రీఛార్జ్ చేయించుకోవడము. ఇలా కార్డుని అయితే రీఛార్జ్ చేయించుకొని ఆ తర్వాత మనం గేమ్స్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. ఈ మాల్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అంటే ఒక 2-3 మంత్స్ అవుతుంది. బట్ వెళ్ళేసి వస్తున్నాం కానీ గేమ్ జోన్కి అయితే వెళ్ళడంలా. హాలిడేస్ కదా, ఇంకా పిల్లలు అయితే ఇంకా గొడవ చేసేస్తూ ఉన్నారని చెప్పేసి వన్ డే వాళ్ళకు కూడా స్పెండ్ చేయాలి కదా, ఆ ఉద్దేశంతోనే ఈరోజు గేమ్ జోన్కి అయితే వెళ్ళాము. ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మా పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళామన్నమాట. చాలా సరదాగా గడిపారు పిల్లలు కూడా. అసలు ఎలా ఉంటుందని నాకైతే ఐడియా లేదు. సో అందుకే ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి మీకు 500 రీఛార్జ్ చేయించుకోవాలి. అన్ని గేమ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇదైతే ఇంకా సూపర్. ఏదో ప్రెజర్ ఇచ్చి లాగాలి కదా, లాగితే మనకి అక్కడ ఎంత వస్తే అన్ని కూపన్స్ ఇచ్చి మళ్ళీ వీటికి రిటర్న్ గిఫ్ట్ ఒకటి ఉంటుందంట. సో అందుకని చెప్పింది. ఆ తర్వాత మా కౌశి ట్రై చేస్తున్నారు. మా కౌశి ట్రై చేసినాక ఒక 50 పాయింట్స్ వచ్చింది. సో 50 వచ్చినవి మినిమం. అక్కడైతే 100 అబవ్ పాయింట్స్ వస్తే రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. ఆ రిటర్న్ గిఫ్ట్ కూడా డిఫరెంట్గా ఉన్నది. కీ చైన్స్, పెన్సిల్స్, అలా సమ్ కిడ్డింగ్గా ఉన్నది కూడా. ఓకే, ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి మగపిల్లలు అన్నాక ఇంకేముంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ రేసెస్, బైక్ రేసెస్, ఇంక ఇలాంటి వాటి మీద ఎక్కువ మోజు ఉంటుందన్నమాట. కానీ అసలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా గేమ్ జోన్. ఆల్రెడీ చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బయట సిటీస్లో అలాగే వెళ్ళి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉంటారు, అసలు ఇంకా ఎంజాయ్ చేయకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. ఎలా ఉంటుందని నాలాగా తెలియని వాళ్ళు కూడా ఉండిపోవచ్చు అనమాట. అందుకే ఇంత వివరంగా చెప్తున్నాను. ఇంకా కార్డ్ అయితే రీఛార్జ్ చేయించుకున్న వెంటనే గేమ్స్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే మినిమం 30 గేమ్స్ దాకా ఉన్నాయి. ప్రతి దానికి ఇంత ప్రైజ్ అని ఉంటుందన్నమాట. ఒక్కొక్క గేమ్కి 55, 58, 70, 60 అలా ఉంటుంది. గేమ్ వచ్చేసి 1.5 minute, 2 minutes అలాగా టైం ఇచ్చారనమాట. జస్ట్ సెల్ఫ్గానే ఇక్కడ మనము కార్డుని స్కాన్ చేసేసి మనం గేమ్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదనమాట. జస్ట్ మనం ఆల్రెడీ రీఛార్జ్ చేయించుకున్నాం కదా, ఆ గేమ్ కార్డుని తీసుకెళ్ళి ఇక్కడ స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ మీద మనం స్క్రాచ్ చేసేసి జస్ట్ మనము ఆన్ బటన్ నొక్కేస్తే, స్టార్ట్ బటన్ నొక్కేస్తే మన గేమ్ అనేది వచ్చేస్తుంది. టైం లిమిట్ పడుతుంది. ఆ లిమిట్లోనే మనం గేమ్స్ ఆడేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఇదైతే నాకు చాలా స్పెషల్గా అనిపించింది గేమ్ మటుకు. ఫిషెస్ గేమ్ ఇక్కడ ఇద్దరు ఆడుతున్నారు. ఇక్కడ ఏం లేదు, ఫిషెస్ అన్నీ చక్కగా అలా రన్ అవుతుంటాయి. ఎంత బాగుందండి అసలు. అది నిజంగా టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందండి, ఇలాంటి వాటితోనే అర్థమైపోతూ ఉంటుంది. ఫిషెస్ అలా రన్ అవుతూ ఉంటాయి. మనం తిప్పుతూ ఉంటే దానికి ఫుడ్ వస్తుంది. అది మింగడానికి వస్తుంది.
సమ్ గేమ్ అనమాట. నాకు అంత క్లియర్‌గా కూడా అర్థం కాలేదు. కానీ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. నాకు తెలియలేదు కానీ చాలా గేమ్స్ వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. నేనే చాలా షార్ట్‌గా తెలుసుకున్నాననమాట. ఈ గేమ్‌ని అయితే 2 టైమ్స్ ఆడారు పిల్లలు. బాగా ఇంట్రెస్ట్‌గా ఉంది. వాళ్ళకి నచ్చేసరికి ఇంక గొడవ చేశారు. ఓకే అని చెప్పేసి నేను కూడా ఏదైనా వాళ్ళ కోసమే కదా! మనం ఇంత రీచార్జ్ చేయించి వాళ్ళ సాటిస్ఫాక్షన్, వాళ్ళ హ్యాపీనెస్ కోసమే కాబట్టి మళ్ళీ కూడా ఈ గేమ్‌ని ఆడిచ్చాననమాట. ఇంకా ఆ తర్వాత షూట్ గేమ్‌కొచ్చారు. ఈ షూట్ గేమ్ కూడా చాలా బాగుంది. నాకు ఆడాలనిపించిందనమాట. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను. చాలా బాగుంది ఈ షూట్ గేమ్ అయితే. ఇంకా 1 బై 1 ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. పిల్లలు మా పిల్లలనే కాదు అసలు ఎంతమందండి, అసలు ఫుల్ అయిపోయింది ఆ గేమ్ జోన్ మొత్తము. ఒక్కొక్క గేమ్ దగ్గర మేము ఆడడానికే ఒక 5 to 10 మినిట్స్ నించోవాల్సి వచ్చేంత క్రౌడ్గా ఉంది ఆ రోజు. వెళ్ళింది సండే కదా, సండే అయ్యేసరికి ఏమో ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. ఇక్కడ 3 years కిడ్స్ నుంచి అబౌవ్ 20, 25 ఇంకా 30, 40 కూడా అనుకోవచ్చు అనమాట. 3 years కిడ్స్ నుంచి ఎగ్గబడిపోతున్నారు పిల్లలైతే. వాళ్ళని కంట్రోల్ చేయడం అయితే పేరెంట్స్ వల్ల అయితే కాలేదు నిజంగా. కొంతమంది పిల్లలైతే ఎంత మొండి చేస్తూ ఉన్నారో. ఇంకా అది కంప్లీట్ అయ్యాక పిల్లలైతే ఇక్కడ బైక్ రేస్‌కొచ్చారు. బైక్ రేస్ కూడా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇవన్నీ మనం మొబైల్‌లో ఆడుతూ ఉంటారు కదా పిల్లలు. ఇక్కడ లైవ్ స్క్రీన్‌లో ఆడుతుంటే అసలు చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా 1 బై 1 వాళ్ళు ఇలాగే హే ప్రతి గేమ్‌ని ఎంజాయ్ చేశారనమాట. ఎంతో ఎంతో రేట్ లేదు కాబట్టి నాకు కూడా మనకి ఈజీగా అనిపించిందనమాట. ఎంత 70, 60 అలా ఉన్నాయి ఒక్కొక్క గేమ్. ఈజీగా ఎవరైనా బెనిఫిట్‌గా ఉన్నది అనిపించిందనమాట. బట్ ఐ డోంట్ నో ఏమైనా ఎక్కువ పెడితేనేమో అనుకున్నారేమో గానీ. ఇంకా తర్వాత అను వచ్చింది కదా! నేను ఇద్దరం వెళ్ళాం కదా మాల్‌కి. ఇంకా అను అయితే పాపని తెచ్చింది. వాళ్ళ అబ్బాయిని తేలేదు కదా! ఇంకా పాప అయ్యేసరికి ఆడపిల్లలకేమో ఈ రేసెస్ వాటి మీద చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! వాళ్ళకి ఎంతసేపు శాండ్ గేము, అలాగే ఇంకా బార్బీ గర్ల్ గేమ్స్ అక్కడ ఉన్నాయి. ఇంకా తనైతే ఇంకా ఆ గేమ్ జోన్‌లోకి వెళ్ళిపోయిందనమాట. ఇంకా దానిలోనే 1 అవర్ ఇచ్చారు. మొత్తం దానిలో ఆడుకోవచ్చు. 1 అవర్ టైం ఇచ్చారు. 1 అవర్‌కి 150 దాకా మనకి అమౌంట్ పే చేయాల్సొస్తది. సో, తనింకా ఆ గేమ్‌లోకి వెళ్ళిపోయిందనమాట. అందుకే వాళ్ళ పాప ఇంకెక్కడా కనిపించలేదు. ఓన్లీ మా కౌశి వీళ్ళే ఆడుకున్నారనమాట. కానీ గేమ్ అయితే ఏదో వాళ్ళు నిజంగా రేస్ చేసేస్తున్నారేమో అన్నంత ఫీలింగ్‌లో ఆడారు. ప్రతి ఒక్క గేమ్‌ని నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇంకా ఆ తర్వాత కాసేపు గ్యాప్ తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ క్రికెట్ ఉంది. అసలు ఆ క్రికెట్ జోన్‌లో అయితే చక్కగా బాల్ వేసేస్తది. పాండా వచ్చేసి బాల్ వేస్తది. పాండా అండ్ ఇంకా టెడ్డీ బేర్ ఇలాంటివన్నీ బాల్స్ వేసాయి. 180 రూపీస్ 18 బాల్స్ వేస్తది. మన 4 రన్స్, 6 రన్స్ అన్నీ ఆ డిజిటల్‌లోనే ప్లే అవుతూ ఉంటుందన్నమాట. ఇది 180 రూపీస్. ఇది కూడా పిల్లలు ఆడదామని అడిగారు కానీ అసలు దానికే దాదాపు 20 మెంబర్స్ దాకా ఇంకా వెయిటింగ్‌లో ఉన్నారు. ఇది ఒక్కొక్కళ్ళు సెపరేట్‌గా ఆడే గేమ్ కదా! అందుకని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను ఈ గేమ్‌ని కూడా. చాలా బాగా అనిపించింది. జస్ట్ నించొని వాచ్ చేశాను ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి.
ఇంకా పిల్లలు మొత్తం గేమ్స్ అవన్నీ ఆడాక టమ్మీ ఆకలేస్తూ ఉంది. ఇంకా తర్వాత ఫుడ్ కోర్ట్‌లోకి వెళ్ళిపోయాము. దీనిలో కూడా మేఘనాస్ కిచెన్, అలాగే కేఎఫ్‌సి, పిజ్జా హట్ ఇలాంటివి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి. సరే ఒక చోట ముందు కూర్చోవాలి అనిపించిందనమాట. వీళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటే అటు ఇటు, ఇటు అటు తిరుగుతూ ఉండేసరికి కాళ్ళైతే పీకేసినవి. ముందు అసలు ఒక చోట కూర్చుందాము, అసలు ఏముందో అని చెప్పేసి ఫుడ్ కోర్ట్‌లో ఎక్స్‌ప్లోర్ చేసేసామనమాట. ప్రైసెస్ అయితే టూ హెవీగా అనిపించినవి నాకైతే. జస్ట్ చైనీస్వి ఉన్నవి, నూడిల్స్ అలాంటివి ఉన్నాయన్నమాట. బట్ నాకు కొంచెం ప్రైజీగానే అనిపించినవి. జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేశాము. తర్వాత నాకు ఏమి తీసుకోవాలనిపించలేదు. సో అలా మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేసి ఒక ప్లేస్‌లో కూర్చున్నాను. అనూనే వెళ్ళేసి డ్రింక్స్ తెచ్చేసింది అందరికీ. నాకు బయటికెళ్ళైనా తినొచ్చేమో అనిపించింది. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. అందరూ అలాగే ఉండాలనేం కాదు. జస్ట్ 6 పానీపూరి వచ్చేసి 50 రూపీస్ అని చెప్పన్నారు. ఇంకా నాకు నచ్చలేదు అలాగా. సరే డ్రింక్ తీసుకున్నాము అని చెప్పేసి అన్నీ డ్రింక్స్ అందరికీ తెచ్చింది. వాళ్ళ పాపకు కోక్ తెచ్చి ఇంకా మేమైతే చక్కగా డ్రింక్ తాగేసి ఫుల్ చిల్ అయిపోయాము. ఇంకా టాపిక్ ఏముంటుంది, తర్వాత చిన్నగా ఇంకా అక్కడ ఎంత ఎంజాయ్ చేసామనేది మాట్లాడుకుంటూ కాసేపు ఉండిపోయి, కాసేపు కాదులేండి, ఈజీగా 4 అవర్స్ ఎంజాయ్ చేసామంటే నేను నమ్ముతారా మీరు? అంతసేపు కూడా టైం అనేది తెలియకుండా అయిపోయింది. ఇంకా లేట్ నైట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఖచ్చితంగా ఇంకా నర్సరావుపేట వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మాల్ విజిట్ చేయండి. గేమ్ జోన్ అయితే ఎంజాయ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేయడం మటుకు మర్చిపోద్ది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వ్లాగ్స్ మన ఛానల్లో ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైం. బాయ్ బాయ్.